ఏపీలో కూటమి పార్టీల మధ్య లుకలుకలు నెమ్మదిగా బయటపడుతున్నాయి. మరో 15 ఏళ్లు 3 పార్టీలు కలిసి ఉంటాయని ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పదే చెప్తున్నా కూడా కొందరు ఎమ్మెల్యేలు, టీడీపీ, జనసేన నేతలు ఆధిపత్య పోరు ప్రచ్ఛన్న యుద్ధానికి దారితీస్తోంది. అయితే గిన్నాళ్లు జనసేన, బీజేపీ ఎమ్మెల్యేలు ఉన్న చోట స్థానిక తెలుగుదేశం నేతలతో ఈ విభేదాలు పొలిటికల్ వారికి దారితీయగా ఇప్పుడు అసెంబ్లీ సాక్షిగా కొత్త విషయం బయటకొచ్చింది. ప్రతి క్షణం వైసీపీ నేతలతో యుద్ధం చేసి గెలవచ్చు, కానీ సొంత కూటమిలోనే పక్క నియోజకవర్గ ఎమ్మెల్యేతో సవితి పోరు పడలేకపోతున్నాని ఎచ్చెర్ల బీజేపీ ఎమ్మెల్యే నడికుదిరి ఈశ్వరరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. సోమవారం అసెంబ్లీ 0 అవర్స్ లో మాట్లాడిన ఎమ్మెల్యే ఈశ్వరరావు టీడీపీ ఎమ్మెల్యే నుంచి ఎదురవుతున్న ఇబ్బందులని ఏకరువు పెట్టారు. గత ఎన్నికల్లో ఎచ్చెర్ల అసెంబ్లీ సీట్ను అనూహ్యంగా దక్కించుకున్న ఈశ్వరరావు కూటమి హవాలో ఎమ్మెల్యేగా సునాయాసంగా గెలిచారు. ఈయన నియోజకవర్గం నుంచే విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. అదేవిధంగా గతంలో ఎచ్చెర్ల నుంచి ఎమ్మెల్యేగా పనిచేసిన సీనియర్ నేత కళా వెంకటరావుకు ఎచ్చెర్ల నియోజకవర్గంలో టీడీపీ నేతల్లో మంచి ఫాలోయింగ్ అయితే ఉంది. అయితే ఎమ్మెల్యేగా కళ, ఎంపీ కలిశెట్టితో సమన్వయంతో పనిచేసుకుపోతున్న ఎమ్మెల్యే ఈశ్వరరావుకు పక్కనే ఉన్న మరో టీడీపీ ఎమ్మెల్యే నుంచి అనేక సవాళ్లు ఎదురవుతున్నాయని చెప్తున్నారు. ఈ విషయాన్ని ఆయనే అసెంబ్లీలో బయటపెట్టడం రాష్ట్ర రాజకీయాలలో తీవ్ర చర్చకి దారితీస్తోంది. సోమవారం శాసనసభలో మాట్లాడిన ఎచ్చెర్ల ఎమ్మెల్యే ఎన్ ఈశ్వరరావు తాను బీజేపీ ఎమ్మెల్యేనని చిన్న చూపు చూస్తారా అంటూ ఆక్రోశం వెళ్లగక్కారు. తనను టార్గెట్ చేసిన పక్క నియోజకవర్గం కూటమి ఎమ్మెల్యే పత్రికలు, టీవీ ఛానళ్లు సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలు చేయిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దీనంతటికి కారణం నిబంధనలకి విరుద్ధంగా నిర్వహిస్తున్న వైసీపీ నేతల క్వారీపై తాను ఫిర్యాదు చేయటమేనని ఆయన అసెంబ్లీ దృష్టికి తీసుకొచ్చారు. గత ఏడాది జూన్ 4న ఎమ్మెల్యేలుగా మనమందరం గెలిస్తే 5వ తేదీన ఓ వైసీపీ నేతకి చెందిన సంస్థకి క్వారీ లీజ్ ఇచ్చారని, నిబంధనకి వ్యతిరేకంగా క్వారీ లైసెన్స్ ఇవ్వడాన్ని తాను అధికారుల దృష్టికి తీసుకువెళ్తే వారితో కూటమి ఎమ్మెల్యే చేయి కలిపి తనపైనే కక్ష సాధిస్తున్నారని ఎమ్మెల్యే ఈశ్వరరావు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైసీపీ నాయకులతో ఎంతైనా పోరాటం చేయొచ్చు, కానీ సొంత కూటమికి చెందిన పక్క నియోజకవర్గం ఎమ్మెల్యే కుట్రలని ఎలా ఎదుర్కోవాలో అర్థం కావటం లేదని నిస్సహాయత వ్యక్తం చేశారు. ఈ సమయంలో సభాధ్యక్ష స్థానంలో ఉన్న డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు కల్పించుకుని ఇది 0 అవర్ అని ఎమ్మెల్యే సమస్యని మరో విధంగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని సలహా ఇచ్చారు. అలాగే అసెంబ్లీ సాక్షిగా బీజేపీ ఎమ్మెల్యే ఈశ్వరరావు చేసిన వ్యాఖ్యలు కూటమిలో పెద్ద చర్చకి దారితీశాయి. బీజేపీ ఎమ్మెల్యేని ఇబ్బంది పెడుతున్నా కూడా ఆ టీడీపీ ఎమ్మెల్యే ఎవరంటూ మిగిలిన ఎమ్మెల్యేలు ఆరా తీయటం కనిపించింది. ఇక ఉత్తరాంధ్ర రాజకీయాలపై అవగాహన ఉన్న ఎమ్మెల్యేలు కొందరు సదరు టీడీపీ ఎమ్మెల్యే వ్యవహారం ఇప్పటికే సీఎం చంద్రబాబు దృష్టిలో ఉందని వ్యాఖ్యానిస్తున్నారు. ఇటీవల ఓ ఘటనలో తీవ్ర వివాదాస్పదమైన ఆయన ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేష్ నుంచి చివాట్లు తిన్నట్లుగా కూడా చెబుతున్నారు.